నమస్తే అండి. నా పేరు రాఘవేంద్ర హరి. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చున్నాను. బెంగుళూరులో గత 20 సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నాను. గత 10 ఏళ్లుగా నేను ప్రతి శని, ఆదివారాల్లో గోశాలలను విజిట్ చేస్తూ, తర్వాత న్యాచురల్ ఫార్మ్‌ని విజిట్ చేస్తూ, ఈ పంచగవ్య ప్రొడక్ట్స్‌ని నేర్చుకోవడము, గోశాలల్ని అభివృద్ధి చేయడం ఎలా, సస్టైనబుల్ గోశాలలు అంటే లాభసాటి గోశాలల్ని ఎలా స్థాపించడము, వీటన్నిటిలోనూ నేను పాలు పంచుకుంటున్నాను. సో ప్రత్తిపాటి రామయ్య సారు అంటే వేదిక్ రీసెర్చ్ సైంటిస్ట్ దగ్గర నేను ఎవ్రీ వీకెండ్ గోమాత గురించి తెలుసుకుంటున్నాను. సో మేము గోమాత కొరకు ఒక యూనివర్సిటీ పెట్టాలి, గోమాత గురించి మనము విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి. గోమాత అంటే ఒక వేదిక్ సైన్సే కాదు, వేదిక్ కల్చరే కాదు, గోమాత ఈజ్ ఆల్సో ఏ సైంటిఫిక్ రిజల్ట్ ఓరియంటెడ్. గోమాత అంటే వైద్యము, గోమాత అంటే వ్యవసాయము, గోమాత అంటే ఐశ్వర్యాలు కూడాను. సో గోమాత అనేది మన భారతదేశంలోనే కాదు, మన జీవనంలో కూడా ఉత్కృష్టమైన స్థానం సంపాదించి ఉంది. సో మనం గోమాతను వదిలేస్తే మనం ప్రాణం వదిలేసినట్లే. సో వితౌట్ గోమాత దెర్ ఇస్ నో లైఫ్, వితౌట్ గోమాత దెర్ ఇస్ నో వరల్డ్, వితౌట్ గోమాత దెర్ ఇస్ నో కాస్మోస్. జై హరి ఓం. నమస్తే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇవాళ చాలా బాగుందండి. మంచి ప్లేస్కి తీసుకొచ్చారు, మంచి ఫుడ్ ఆర్గనైజ్ చేశారు, అంటే చక్కగా వివరించారు. అంటే ప్రోగ్రామ్ యొక్క అజెండా, కాన్సెప్టు, ఇక్కడ ఏమేమి చేస్తున్నాము, ఏమేమి చేయాలి, చక్కగా వివరించినారు. సో ట్రెక్కింగ్ కూడా చాలా చక్కగా జరిగింది. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే ఒక ముసలి వాళ్ళకి ఒక తోడుగా వాలంటీర్లు ఎప్పుడు తోడే ఉంటే బాగుంటుంది. అంటే కొద్దిమంది వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడినట్లు నాకు భావించాను. అది తప్ప మిగతా అంతా చాలా చక్కగా జరిగింది. వెరీ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, వెరీ కండ్యూజివ్ అట్మాస్ఫియర్, చల్ల గాలి, చల్లని వాతావరణము, చాలా చక్కగా జరిగింది. మంచి ఫుడ్ మీరు ప్రొవైడ్ చేసినారు, 4 రకాల ఐటమ్స్ తయారు చేసినారు. సో స్వీటు, పెరగన్నము, ప్లస్ బిసిబిళ్ళబాతు చాలా బాగుండింది. ఇక్కడ గోశాల కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మంచి వైబ్రెంట్ ఎనర్జీ అండ్ అంతా కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండే మనుషులు ఉండడం వల్ల ఇక్కడ మాకు ఒక మంచి ఎనర్జీ ఫీల్ అవుతూ ఉన్నాము, పాజిటివ్ ఎనర్జీ. సో ఇట్లాంటి ఈవెంట్లు మీరు ఎన్నో జరపాలని నేను కోరుకుంటున్నాను.